ఈనాటి కథ శీర్షిక గోరఖ్నాథ్. కబీరు మహమ్మదీయుల పిల్లవాడు. అతను బాల్యం నుండి హిందువుల పురాణాలు, కథలు శ్రద్ధతో వింటూ ఉండేవాడు. కబీరు తల్లిదండ్రులు బట్టలు నేసి బ్రతికేవారు. అతనికి చిన్నతనం నుండి రాముడి మీద భక్తి కలిగింది. ఆ గ్రామంలోనే రామానందుడనే భక్తుడు తన శిష్యులకు చదువు చెప్పేవాడు. కబీరుకి అతని వద్ద ఉపదేశం పొందాలని బుద్ధి పుట్టింది. వెంటనే అతడు రామానందుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. రామానందుని శిష్యులు కబీరు తురకబాలుడు అని ఆశ్రమంలోకి రానీయకుండా కొట్టి తరిమేశారు. కబీరు ఏడుస్తూ ఇంటికి పోయి రామానందుని వద్ద ఉపదేశం పొందుటకు ఉపాయం ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ పోగా కబీరుకి ఒక ఉపాయం తోచింది. రామానందుడు ప్రతిదినం స్నానం చేయటానికి ఘట్టము వద్దకు వస్తాడు. ఆ రాత్రి వెళ్ళి మెట్లపై పడుకొన్నాడు. తెల్లవారక ముందే స్నానం చేయటానికి వచ్చిన రామానందుడు చీకట్లో కబీరుపై అడుగు వేశాడు. ఎవరో పిల్లవాడిని తొక్కివేశాను కదా అని ఆ పాపం పోవటానికి రామానందుడు రామమంత్రం స్మరించాడు.